రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. 2009 నుంచి 30,000కు పైగా జాతకాలను పరిశీలించి 2013 నుంచి వేల సంఖ్యలో పితృదోష నివారణ కార్యక్రమాలు నిర్వహించి దిశానిర్దేశనం చేసినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శిల్ప గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 21 అందరూ కూడా భాద్రపద మాసంలో అమావాస్య రోజు పెత్తరామాస, పెద్దల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. పితృ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని చెప్తున్నారు. నిజానికి ఈ భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యని పెద్దల అమావాస్య అని ఎందుకన్నారు? ఈ రోజే పెద్దలకు సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి గల కారణం ఏంటి? ఇది మనకు ప్రధానంగా మహాభారత యుద్ధ అనంతరం వచ్చేటువంటి సంఘటన ద్వారా మనకు వ్యాప్తిలోకి వచ్చింది. కర్ణుడు వీరమరణం పొందిన తర్వాత స్వర్గానికి ఏగిన తర్వాత అప్పుడు తనకి ఎటు చూసినప్పటికీ కూడాను రత్నమణిమయ భూషితములతో కూడుకున్నటువంటి వస్తువులే కనిపించాయి. కానీ భోజన పదార్థాలు ఏవి కనిపించకపోగా అప్పుడు ఇంద్రుడిని అడిగాడు, ఏంటి కారణము? నాకు ఎటువైపు చూసినా అన్నము దొరకట్లేదు అని అంటే, బ్రతికుండంగా నీవు ఇటువంటి రత్నమణిమాణిక్యాదుల్ని నీవు దానం చేసావు, కానీ ఏనాడు కూడా నీవు అన్నదానం చేయలేదు అని చెప్పి, అంతటా ఈ ఇంద్రుని యొక్క సూచన మేరకు యముడి యొక్క అనుమతితో భూలోకానికి చేరుకొని అప్పుడు భూరిగా అంటే ప్రపంచవ్యాప్తముగా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఒక పక్షం రోజుల పాటు చేశారు. ఈ యొక్క పక్షము రోజుల పాటు అన్నదానం చేసినటువంటి కారణాన్ని పురస్కరించుకొని ఆ రోజు దారభ్యత అవి పితృపక్షాలుగా ఏర్పడ్డాయి. తదనంతరం అందరూ కూడా గతించిన వాళ్ళ యొక్క పేరు మీద ఈ యొక్క పితృపక్షాలలో అనగా భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ యొక్క పితృపక్షాలు, మహాలయ అమావాస్య తిథులు, మహాలయ తిథులు లేదా పెత్తరామాస్య, పెద్దవాళ్ళ తిథులు అనేటువంటి నామము రూపాంతరాలు చెంది ఆ రోజు నుంచి చనిపోయిన వారందరికీ కూడా ఏ తిథిలో చనిపోతారో తెలియదు. కాబట్టి ఈ 15 రోజుల్లో వారి శక్త్యానుసారము అందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు ఆచరించడం, స్వయం పాక దానములు ఇవ్వడం. అయితే ప్రధానంగా చాలామంది ఆచరించేటువంటిది మాత్రం మహాలయ అమావాస్య, భాద్రపద అమావాస్య అని చెప్పుకునే రోజున మనం ఆచరిస్తున్నాం. ఆదివారం సెప్టెంబర్ 21వ తారీఖు అయింది. ఆ రోజున అందరూ కూడా పెద్దల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. ఎందుకనంటేనమ్మా, మనం ఈ రోజున 5,000 మన నోట్లోకి పోతున్నాయి అని అంటే దాని అర్థము మన పూర్వీకులు చేసినటువంటి పుణ్యదాన ఫలితం. కాబట్టి అందరూ కూడా పెద్దలు అనుగ్రహం కోసం ఈ రోజున తమ యొక్క తల్లిదండ్రుల, తాత ముత్తాతల పేరు మీద తర్పణాది కార్యక్రమాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు, స్వయం పాక దానములు అనేటువంటివి ఈ రోజున చక్కగా చేసినట్లయితే దేవతాశక్తి కంటే కూడా పితృదేవత యొక్క అనుగ్రహం వలన మన యొక్క సంకల్పాలన్నీ కూడా అచిరకాలంలో నెరవేరుతాయి. ఈ రోజున మనం చక్కగా ఈ దేవుని పూజించడం వల్ల మనకి దేవత అనుగ్రహించిందంటే దేవత అనుగ్రహించదు, పితృదేవతలు అనుగ్రహించి దేవతల రూపంలో మనకు వరాల ప్రసాదం అనేటువంటిది మనకు కలుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, అందరూ పితృకర్మలు ఈ మహాలయ పక్షాల్లో చేయాలి అంటున్నారు. మరి కుటుంబంలో అంటే ఎవరు చేస్తే మంచిది? నిజానికి ఎవరు చేయాలి? కుటుంబంలో కొంతమంది చూసుకున్నట్లయితే అసలు పుత్ర సంతానమే ఉండదు, అందరు అమ్మాయిలే ఉంటారు. మరి అలాంటి పక్షంలో ఎవరు చేయాలి? అంటే ఒక కుటుంబంలో 4-5 సంతానం మగపిల్లలు ఉంటారు. చాలామంది ఏంటంటే తల్లిదండ్రుల కోసం పెద్దవాడు చేస్తే సరిపోతుంది, మిగతా 4 చేయకపోయినా పర్వాలేదంటారు. కానీ తల్లిదండ్రులు అందరినీ సమానంగా పెంచుతారు. నాకు పెద్దవాడే పిండ ప్రదానం చేస్తాడని చెప్పి పెద్దవాడికే ఆస్తులన్నీ ఇవ్వడం, పెద్దవాడినే గొప్పగా చూడడం కాదు కదా. కడుపున పుట్టిన సంతానం అందరినీ కూడా ఒకే రకంగా చూస్తారు. కాబట్టి ఇక్కడ ధర్మం ఏం చెప్పబడుతుందనంటే, మనము సంతానముగా జన్మించినప్పుడు ఆ పెద్దల యొక్క ఆకలి దప్పులు తీర్చడం కోసమై పుట్టిన ప్రతి సంతానము కూడా పెద్దవాళ్ల పేరు మీద ఈ రోజున అనగా సెప్టెంబర్ 21వ తారీఖు మహాలయ అమావాస్య రోజున పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు, స్వయం పాక దానములు ఖచ్చితముగా
చేసి తీరాలి. కొంతమంది స్వయం పాకం ఇస్తూ ఉంటుంటారు, అవును. కొంతమంది తర్పణాది కార్యక్రమాల వరకే చేస్తుంటారు. అది ఎవరి శక్తి అనుసారం అది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, చాలామందికి సంతానం ఉండదు, తదనంతరం ఎవరు చేయాలి? అవును. వాళ్ళ పేరు మీద అన్నదమ్ములో, స్నేహితులో, అన్నదమ్ముల పిల్లలో సంతానం లేని వాళ్ళ పేరు మీద చేయవచ్చు. కొంతమంది ఆడవాళ్ళే సంతానం ఉంటారు. అవును. అటువంటప్పుడు ఇప్పుడు చాలామందికి ఆడవాళ్ళ సంతానం ఉండి చేయలేరు, అల్లుళ్ళు అయితే చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో అల్లుళ్ళు కూడా చేయడానికి ఇష్టపడట్లేరు, అన్నదమ్ములు ఎవరు చేయడానికి ఇష్టపడట్లేరు. అటువంటి ఏంటంటే కర్తగా పెట్టుకొని, బ్రాహ్మణులను కర్తగా పెట్టి ఈ యొక్క తర్పణాది కార్యక్రమాలు అనేటువంటి చేయాలి. కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉంటుంటాయి, కొంతమంది దూర ప్రాంతాల్లో ఉంటుంటారు, కొంతమంది విదేశాల్లో ఉంటుంటారు. అటువంటి వాళ్ళు కర్మభూమి అనేటి భారతావనిలో మన తల్లిదండ్రులు పుట్టి చనిపోయారు కాబట్టి ఇక్కడే చేస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. కానీ మనమేమో విదేశాల్లో ఉన్నాం, లేదా మనమేమో తల్లిదండ్రులకు చేసుకోలేని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది సంబంధించినటువంటి బిజీ స్కెడ్యూల్ వల్ల చేయలేకపోతారు. అటువంటి వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి చేయించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 21వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో బ్రాహ్మణులని కర్తగా పెట్టి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం మరియు తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి విశేషంగా శాస్త్రీయబద్ధంగా చేయించడం జరుగుతుంది. జరిపించినటువంటి కార్యక్రమాన్ని వీడియో రూపంలో తిరిగి వాళ్ళకి కార్యక్రమం అయిన తర్వాత పంపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు 20వ తారీఖు లోపల మీ యొక్క సంబంధించినటువంటి తల్లిదండ్రుల వైపు 3 తరాలు పేర్లని ఇవ్వవచ్చు. ఎవరు మాకు చాలా మటుకు సరిగ్గా తెలియదన్నప్పుడు వాటికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ద్వారా అందరికీ సర్వత్రా పిండ ప్రదానం చేసిన, తర్పణం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. కొంతమంది శక్తి లేని వాళ్ళు ఉంటారు, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోలేని శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు స్వయం పాకదాన రూపంలో ఎవరైనా కానీ సహాయ సహకారాలు మన పీఠానికి అందించవచ్చు. గురుగారు, ఇప్పుడు స్వయం పాకం దానం చేయాలి అని మీరు అంటున్నారు, కొంతమంది చేస్తూ ఉంటారు కూడా. అయితే ఆ రోజున స్వయం పాకం ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం లేకపోతే, లేదంటే బ్రాహ్మణులు వాళ్ళకి టైంకి దొరకకపోతే అప్పుడు ఎలా చేయాలంటారు? ఎవరికి ఇవ్వచ్చు ఆ స్వయం పాకం? స్వయం పాక దానము అనేటువంటిది సాధారణంగా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. బ్రాహ్మణులకి అందించాలి. ఎందుకనంటే మంత్రము చేసి ఈ పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి, ఎక్కడ కూడా భోజనం చెయ్యరు కాబట్టి బ్రాహ్మణులకి స్వయం పాకం అనేటువంటిది ఇవ్వాలి. స్వయం పాకం బ్రాహ్మణులు లభించినటువంటి పక్షంలో మన ఇంటికి వచ్చేటువంటి హరిదాసులు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇవ్వవచ్చు. లేదు అనాథ శరణాలయంలో కానీ, వృద్ధాశ్రమంలో కానీ మీ యొక్క శక్తి కొలది అన్నదాన కార్యక్రమాలు వాళ్ళ పేరు మీద చేయించవచ్చు. లేదు కాశీ, గయా లాంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉంటాయి మన దగ్గరలో ఉన్నటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, శైవ క్షేత్రాలు, విష్ణు క్షేత్రాలు ఉంటాయి. అక్కడ సత్రములలో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలుగా అన్నదాన కార్యక్రమం ఎవరి పేరు మీద అయితే చేయాలనుకున్నారో వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు సూర్యగ్రహణం కూడా సెప్టెంబర్ 21నే అంటున్నారు. మరి సూర్యగ్రహణం సమయంలో ఇలా పితృతర్పణాలు, పితృ కార్యక్రమాలు నిర్వహించొచ్చంటారా? ఈ సంబంధించినటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి యథావిధిగా ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం సూర్యాస్తమయం లోపల మీరు ఈ యొక్క పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు, స్వయంపాక దానములు అనేటువంటివి జరిపించుకోవచ్చు. ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా ఖండం, పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో నివసించేటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు నియమాల్ని పాటించాలి. కాబట్టి మధ్యాహ్నం 11-12 లోపల పిండ ప్రదాన, తర్పణాది కార్యక్రమాలు ముగించుకోవాలి. కాబట్టి మన భారతదేశంలో ఈ సెప్టెంబర్ 21వ తారీఖు రోజున వచ్చేటువంటి సూర్యగ్రహణం అయితే మనకు కనిపించదు. కాబట్టి ఎటువంటి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సూర్యగ్రహణం అనేటువంటిది కన్యా రాశిలో సంభవిస్తున్నటువంటి కారణం చేత కన్యా రాశి బేస్ చేసుకొని ఒక్క మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు. మిగతా రాశుల్లో అనగా మేష, కర్కాటక, వృశ్చిక, ధనుస్సు రాశిలో తప్ప మిగతా రాశుల్లో అయినటువంటి వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం కొంత అశుభ ఫలితాలు అనేటువంటి కలుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సూర్యగ్రహణ సందర్భంగా 22వ తారీఖు రోజున సాయంకాలము ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించి
కరుంగలిమాల అనేటువంటిది వారికి అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ సూర్యగ్రహణ దోష నివారణ పూజలు హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఆఖరిగా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. ఆ చంద్రగ్రహణాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారు కనుక కుంభరాశిలో ఏర్పడింది కాబట్టి ప్రధానముగా కన్యా రాశిలో, అలాగే మేషరాశిలో, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి, ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి తప్ప మిగతా అయినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి చంద్రగ్రహణ దోషం ఉంది. అప్పుడు చేసుకోలేకపోయి ఉంటారు. కాబట్టి గ్రహణం ఏ నక్షత్రంలో వస్తుందో ఆ నక్షత్రం ఏర్పడినటువంటి మళ్ళీ తిరిగి వచ్చే నెలలో ఆ నక్షత్రం వచ్చే లోపల గ్రహణ దోష నివారణ చేసుకోమని మనకు ధర్మశాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి సర్వే సర్వత్రా ఈసారి సూర్యగ్రహణం చంద్రగ్రహణ ప్రభావము 12 రాశుల మీద కూడా ఉంది. కాబట్టి అవకాశం ఉంటే, దైవానుగ్రహం పొందే అవకాశం ఉంటే 12 రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ సెప్టెంబర్ 22వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సూర్య చంద్రగ్రహణ దోష నివారణ పూజలు కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. కరుంగలిమాల వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. గురుగారు, భాద్రపద అమావాస్య రోజు ఒకవేళ ఆరోగ్యం బాగోలేకనో లేదా పరిస్థితులు అనుకూలించకపోతేనో ఇలా పితృకర్మలు చేయలేకపోతే వాళ్ళు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారా? కొన్ని కారణాంతరాల వల్ల ఇంట్లో ఈ పితృకర్మలు చేయాలి అని అంటే మగవాడు ఎంతనో భార్య కూడా అంతే. కాబట్టి చేసేటువంటి కుటుంబంలో భార్యకి ఏదైనా కానీ ఋతుమతి కనుక అయినా, అలాగే చేసే వ్యక్తులకి అనారోగ్య సమస్యలు కొన్ని బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు వాళ్ళు స్వయంగా చేసుకోలేకపోతారు. కాబట్టి అటువంటి వాళ్ళకి సంబంధించి మన పీఠమాధ్వర్యంలో ఎలాగో 21వ తారీఖు ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం చేసుకుంటాం. స్వయంగా చేసుకోవాలనేటువంటి కోరిక కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆశ్వీజ అమావాస్య రోజునైనా కానీ ఈ సంబంధించినటువంటి కార్యక్రమం ఇంట్లో జరిపించుకోవాలి. ఆశ్వీజ అమావాస్య లోపల వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోయిన తిథి రోజునైనా కానీ ఆశ్వీజ అమావాస్య లోపలైనా చేసుకోవచ్చు. లేదా ఏ తిథో తెలియదు కాబట్టి ఆశ్వీజ అమావాస్య రోజునైనా కానీ చేయవచ్చు. ఎందుకనంటే పితృపక్షాలకు సంబంధించి భాద్రపద పౌర్ణమి నుంచి పెద్దలు, చనిపోయిన పెద్దలు ఈ భూమి మీద ఈ రోజునైనా వాళ్ళ కుటుంబ వంశ వారసులు పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు ఇస్తారని ఎదురు చూస్తారు. ఎప్పటి వరకు ఎదురు చూస్తారు? ఆశ్వీజ అమావాస్య వరకు ఎదురు చూస్తారు ఎంతో ఆశగా. కాబట్టి పెద్దల ఆశని మనం పక్కకు పెట్టకూడదు, వమ్ము చేయకూడదు. కాబట్టి మనకు కనిపించే దేవతలు పితృదేవతలే. కనిపించని దైవం కోసం ఎంతో పూజలు, ఎంతో ధనాన్ని వెచ్చిస్తాం. కానీ ఈ సంబంధించినటువంటి దేవతని మన వంశ దేవతల్ని మనం ఆరాధించకపోతే దేవతానుగ్రహం కూడా, మనం పూజించే దేవతానుగ్రహం, కులదేవతానుగ్రహం కూడా మనకు లభించదు. కాబట్టి అవకాశం ఉంటే ఆశ్వీజ అమావాస్య వరకైనా కానీ చేసుకోవాలి. ఎందుకనంటే ఆశ్వీజ అమావాస్య రోజున వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క లోకానికి వెళుతారు. అందుకనే మా ఇంటికి వచ్చినటువంటి పితృదేవతల్లారా మీకు దారి చూపిస్తున్నామని ఆశ్వీజ అమావాస్య రోజున గోగునార దీపాన్ని, గోగునార కట్టకి దీపాన్ని వెలిగించి ఇలా ఇంటి బయట నిలబడి ఇలా చూపిస్తాం. ప్రదోషకాల సమయం చీకటి పడ్డ తర్వాత, అంటే మళ్ళీ వాళ్ళ యొక్క లోకానికి మీరు వెళ్ళిపోండి, ఆనందంగా కార్యక్రమాలు నిర్వహించాను, సంతోషమా అని చెప్పి పితృదేవతని ఆశీర్వదించమని చెబుతూ ఈ సంబంధించినటువంటి దివిటీలు అనేటువంటి పెడతాం. కాబట్టి ఖచ్చితంగా ఎల్లరూ కూడా, వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎల్లరూ కూడా దేవతల కన్నా పితృదేవతలు గొప్పవాళ్ళు, కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు అంటూ ఎవరు లేరు. కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ అవకాశం ఉంటే పితృపక్షాలలో చేయండి, లేదు ఆశ్వీజ అమావాస్యలోనైనా చేయండి. కనీసం ఈ రోజున అందరూ కూడా ఎంతో కొంత ద్రవ్యం సంపాదించుకున్న వాళ్ళే. మీకు చేయలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ కార్యక్రమాన్ని మన పీఠమాధ్వర్యంలో సెప్టెంబర్ 21వ తారీఖు రోజున, అనగా ఆదివారం రోజున మన పీఠమాధ్వర్యంలో జరపబడుతుంది. ఈ యొక్క పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు మీకు వీడియోల రూపంలో కూడా మీకు పంపించడం జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు స్వయం పాకం ఈ రోజున ప్రత్యేకంగా బ్రాహ్మణులకు ఇవ్వాలి అంటూ ఉంటారు. మరి ఆ స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు ఏంటి, ఉండకూడనివి ఏంటి తెలియజేయండి. స్వయం పాక దానంలో ఉండకూడని వస్తువులు మనం తెలుసుకున్నాం. చాలామంది అల్లం మరియు ఆలుగడ్డ, అలాగే ఈ టమాటాలు, ముల్లంగి ఇస్తుంటారు. అవి ఇవ్వకూడదమ్మా. ఉల్లిగడ్డలు కూడా ఇవ్వకూడదు, వెల్లుల్లి కూడా ఇవ్వకూడదు. ఇది తామస వస్తువులు. సాత్వికమైనటువంటి వస్తువులు అనేటువంటివి ఇవ్వాలి. ముఖ్యంగా వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉండేది మొట్టమొదటి వస్తువు బియ్యం.
కాబట్టి కిలోన్నర నుంచి మీరు శక్తి కొలది ఎంతైనా కానీ బియ్యం దానం చేయవచ్చు. ఇక ఆకుకూరలు, పాలకూర, ఇవన్నీ తోటకూర ఇవి ఇవ్వచ్చు. అలాగే దొండకాయ, బెండకాయ మరియు బీరకాయ, వంకాయ ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా 3 వస్తువులు ప్రధానంగా ఇమ్మని చెప్పబడి ఉంది. ఏంటంటే పనస, నల్లేరు మరియు కాకరకాయ. ఈ 3 వస్తువులు ఇస్తే 1000 కూరగాయలు ఇచ్చినంత పుణ్య ఫలితం ఉంటుంది. అలాగే ఎలాగో పప్పు, ఉప్పులు అనగా కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఖచ్చితంగా ఉండాలి. అలాగే తైలము అనగా వాడుకునేటువంటి నూనె, మన వేరుశనగ నూనె కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ నూనె కానీ, ఏదైనా కానీ నూనె ఇవ్వవచ్చు. కాబట్టి ఇలాంటి వస్తువులు ఖచ్చితంగా ఉండాలి. ఇవ్వకూడని వస్తువులు చెప్పినా అవి లేకుండా చూసి స్వయం పాక దానము దక్షిణతో సహా బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. ఇక చాలామంది ఈ యొక్క భాద్రపద అమావాస్య రోజున తమ పెద్దలకి ఇష్టమైనటువంటి పదార్థముగా మాంసాహారములు అనేటువంటి వండి పెడుతుంటుంటారు. కానీ ఇది నిషేధమమ్మ. అమావాస్య రోజున మాంసాహారము, మద్యపానము, ధూమపానం ఇవన్నీ నిషేధం. కాబట్టి పెద్దల కోసం పెట్టేటువంటి యొక్క పటం ముందర ఏదైతే వాళ్ళు వండి పెడతారో వంటకాలలో ఈ సంబంధించినటువంటి సాత్వికమైన ఆహారమే ఉండేటట్టుగా చూసుకోండి. శాకాహారమే ఉండాలి. మాంసాహారం నిషేధము. ఇది ఒక్కటి గమనించి శాస్త్ర ప్రకారాన్ని మనం ఆచరిస్తే తప్పకుండా మనకు పితృదేవతలకు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నిజంగా ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఇప్పుడు స్వయం పాకం ఇవ్వాలన్నా కూడా అసలు ఏ వస్తువులు ఇవ్వాలి అనే విషయాలు కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, ఇప్పుడు వస్తున్నటువంటి అమావాస్య, భాద్రపద అమావాస్య, పెద్దల అమావాస్య అంటూ ఉంటారు. ఖచ్చితంగా పెద్దలకు సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి గురుగారు కూడా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళ కోసం అవకాశం ఉంది, చేసుకోలేము అనుకున్న వాళ్ళకు కూడా కర్తను పెట్టి కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఆ రోజు మనం విధిగా చేయాల్సినటువంటివి ఏంటి అనే విషయాలు కూడా తెలియజేశారు. కాబట్టి తప్పకుండా ఈ విధంగా మనం ఈ అమావాస్య రోజున పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇంకా ఏవైనా మీరు కూడా గురుగారి తరఫున ఇలాంటి పూజా కార్యక్రమాలు చేయించుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.